సంవత్సరం కాలం ప్రజలు వస్తాం. అలాంటి మేము చేస్తామని ఒక మాట చెప్పగలిగిన నాయకుడు, తెలుగుదేశం నాయకులు ఎవరున్నా ఉన్నా కానీ, కూటమి ప్రభుత్వం ఎవరున్నా కానీ ఆయన ఆశీర్వదిస్తాము. మాట మేము వింటాం. పిల్లలు చదువుకోవాలి కదా, ఈరోజు వాళ్ళకి చదువులు కూడా లేకుండా ఒక్కరికి 15,000 అని చెప్పి అబద్ధాలు ఓటు బీజీ చేసి ఓటు తెప్పించుకొని రోజు దాని గురించి పట్టించుకోకుండా కుటుంబాలని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా నేర్చుకుంటారా, తెలుసుకుంటారా? ప్రజల కోసం, పార్టీ కోసం మేము అడగడం లేదు, ప్రజల కోసం అడుగుతా ఉన్నాం. ఒక తల్లిదండ్రిగా అడుగుతా ఉన్నాం, మా బిడ్డలకి మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఆ రోజు ఏం చెప్తారు? అందుకంటే మేమేమి మనం అడగడం లేదు. ప్రతిదీ ఏదైనా కానీ చేయాలి, చేస్తాను రేపు మొదలైన అబద్ధాలు చెప్పుకుంటా పోతే రేపు పొద్దున్నే చిన్నపిల్లలు కూడా అబద్ధాలు చెప్పేది కూడా నేర్పించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే అవుతుందని కూడా తెలియజేస్తాను. కేసులు పెట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, అయినా కానీ ఇంతమంది వచ్చినారంటే లెక్క జమ లేకుండా ఎవరు పార్టీ వాళ్ళు వచ్చారంటే మేమేమన్నా డబ్బులు పెట్టు, ఇంకోటి పెట్టు తరలించుకొని వచ్చిన వాళ్ళు కాదు. అందరూ కూడా బాధతో వచ్చిన వాళ్ళు కూడా గమనించాలా. మేమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ నిజంగానే ఇది కన్నా జరగకపోతే చాలా తీవ్ర స్థాయిలో ఇంకా కార్యక్రమాలు చేసేటివి ఉంటాయి. మేమే కాదు తెలియజేస్తా ఉంటా, దయచేసి పిల్లల భవిష్యత్తును కాపాడండి. మేము ఒక తల్లిదండ్రిగా మీకు అడుగుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది చదువుకున్నారు? వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు చదువుకున్నారు, ఈరోజు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? అది కూడా ఒకసారి చూసి చేస్తారని ప్రజల తరఫున అడగడం జరుగుతా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ మీరు ఇకపోతే పిల్లలకు 15,000 ఇకపోతే ఇంకా చూసి ధర్నాలు కానీ ప్రతిదీ కూడా చాలా దీనిగా తీసుకుపోయేదానికి ప్రజలందరూ కూడా రాసుకొని ఉన్నాం. తెలుసుకుంటారని అనుభవం ఉందని చెప్తున్నారు. మీరు 75 ఏళ్ళ అనుభవం ఉంది, 75 ఏళ్ళని ఇప్పుడైనా చేస్తారో ప్రజల కోసం, పిల్లల కోసం చేస్తారని ఆశిస్తున్నాం.